ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనేది సామెత. 3 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, 30 లక్షల నగదును చోరీ చేసిన దొంగలను హైదరాబాద్ పోలీసులు మాత్రం 24 గంటల్లో పట్టేశారు. హైదరాబాద్లో ఉండే కేడియా కుటుంబం కూతురు పెళ్లికి దుబాయ్ వెళ్లగా పనివాడిగా చేసిన సుశీల్ ఇంటిని ఊడ్చేసి పారిపోయాడు. ఫిర్యాదు వచ్చిన వెంటనే హైదరాబాద్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సుశీల్ను మరో ఇద్దరిని నాగ్పూర్లో పట్టుకున్నారు. 3 కోట్ల విలువైన గోల్డ్, సిల్వర్ ఆభరణాలు, 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మూడు టీమ్స్ని డిస్పాచ్ చేశాము. ఒకటి భోపాల్ వెళ్ళింది బై ఫ్లైట్, ఒకటి భోపాల్, ఒకటి నాగ్పూర్, ఒకటి పట్నా. 3 టీమ్స్ని డిస్పాచ్ చేయడం జరిగింది. సైమల్టేనియస్గా ఈ జోన్ డీసీపీ బాలసుబ్రహ్మణ్యం వారి మిత్రులు అక్కడ జీఆర్పీలో పనిచేస్తారు, వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ ఎక్స్ప్రెస్లో నిందితులు ఉండొచ్చు, మీరు దయచేసి అలర్ట్గా ఉండండి, చెకింగ్ ఏర్పాటు చేయండి అని వారికి చెప్పడం జరిగింది. అయితే కొన్ని స్టేషన్స్లో చెకింగ్ చేస్తే దొరకలేదు, కానీ నాగ్పూర్ చేరేసరికి మా టీం కూడా ఆ టైంకి అక్కడ చేరుకుంది. వారు జీఆర్పీతో సహా కలిసి కోచ్ బై కోచ్, క్యాబిన్ బై క్యాబిన్ చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ ముగ్గురు ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది. వారిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత అంతా చెక్ చేస్తే ప్రాపర్టీ ఇంటాక్ట్గా వారికి జరిగింది. ఈ విధంగా ఇంత ఏదైతే దొంగలించారో దాదాపు 5 కోట్ల విలువ గల ప్రాపర్టీ ఇది. సో అది మొత్తం అక్కడ అది కూడా వీడియో కాల్ చేసి అక్కడ కేడియా ఫ్యామిలీ వారికి చూయించి ఈ విధంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వారిని కూడా చూయించారు, వారంతా కన్ఫర్మ్ చేశారు, అవును వీరే మా ఇంట్లో పనిచేసేవారు, ప్రాపర్టీస్ కూడా ఇవి కూడా కరెక్టే ఉన్నాయి అని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతో రిటర్న్ జర్నీ మళ్ళీ హైదరాబాద్కి రావడం, వారు నిన్న రాత్రి చేరుకున్నారు. మీరు ఇంట్లో డొమెస్టిక్ సర్వెంట్స్ కానివ్వండి, ఎవరినైనా ఎంప్లాయీ చేసుకుంటే దయచేసి మా దగ్గర వెరిఫికేషన్ కోసం పంపిస్తే మేము చేసి పెడతాం. అంటే మాకు శ్రమ ఎక్కువ, చాలా కష్టమైన పని అయినా మన ప్రజల సేఫ్టీ కోసం ఈ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉదాహరణకు ఈ కేసులో మాకు రెఫర్ చేసి ఉంటే అతని మర్డర్ ఫర్ గెయిన్ కేసు ఏదైతే ఉందో, అతని అబ్స్కాండింగ్ అక్యూజ్డ్, అది బయటపడేది. ఒక మర్డర్ అక్యూజ్ని వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పని చేయించుకుంటున్నారు. సో వితౌట్ వెరిఫికేషన్ పరిచయాలతో వాళ్ళు పిలిపియడము, పనిలో పెట్టుకోవడం. ఇప్పుడు బెంగాల్ ఆ ప్రాంతాల నుండి దాదాపు 10-15 మంది ఆ ఇంట్లో పనిచేస్తున్నారు. ఒక నమ్మకం మీద వాళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు కూడా వాళ్ళని ఎంప్లాయ్ చేసి పెట్టారు. కానీ ఎటువంటి వెరిఫికేషన్ వారికి జరగలేదు, వాళ్ళు అడగలేదు. కానీ రేపు ఏదన్నా నేరం చేశారనుకోండి ఇంట్లో, అది మరి వారి బాధ్యతే అవుతుందని తెలియజేస్తున్నాం. సో దయచేసి వెన్ వీఆర్ ఆఫరింగ్ దిస్ హెల్ప్, అంటే ఇది చేయడం కూడా చాలా కష్టసాధ్యం. మా ఎస్బీ వాళ్ళు, క్రైమ్, సిసిఎస్ అందరూ నేర చరిత్ర అదంతా తీసి అవును వీళ్ళు ఓకే దే డోంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ హిస్టరీ అని చెప్పడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే కంట్రీ వైడ్ డేటాబేస్ని పరిశీలించాలి. అయినా వీఆర్ రెడీ టు డూ ఇట్ అని ప్రజలకు తెలియజేస్తున్నాము. ఎవరైతే ఈ డొమెస్టిక్ సర్వెంట్స్ని పెట్టుకుంటున్నారో దయచేసి లోకల్ పోలీస్ స్టేషన్లో ఈ విధంగా పెట్టుకున్నాము లేక పెట్టుకోబోతున్నాము, దయచేసి వెరిఫై చేసి మాకు చెప్పండి అని సీక్రెట్గా